ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మన్నా ఛానల్ ద్వారా ఈ వర్తమానం అందించుటకు దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మనము నూతన సంవత్సరంలో ప్రవేశించి ఉన్నాము గనక నూతన సంవత్సరపు సందేశాన్ని మనం విందాము. దేవుడు ఈరోజు మనకి నూతన సంవత్సరం ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటనంటే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9, 10 వచనాలు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనివాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవా నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ప్రార్థన. సర్వశక్తిగల తండ్రి అయిన దేవా, మరొక సంవత్సరంలో ప్రవేశించిన మమ్ములను నీ కృపతో జ్ఞాపకం చేసుకునండి. ఈరోజు మీరు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానం పట్ల విశ్వాసం కలిగిన వారమై ఈ వాగ్దానం మా జీవితంలో మీరు నెరవేర్చండి. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు నీ కనులు మా మీద ఉంచండి. నీ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాననే వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించుమని, పరిశుద్ధాత్మదేవ మా అందరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరికి కావలసిన సందేశం అందించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9, 10 వచనాలు. దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, పైన మీరు 8వ వచనంలో చూసినట్లయితే అబ్రాహాము సంతానముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం. దేవుడు అక్కడ మనం గమనించినట్లయితే, నేను నీకు తోడైనాను కాబట్టి ఏ పరిస్థితులకు కూడా నువ్వు భయపడవద్దు, ప్రతి పరిస్థితుల్లో కూడా నీకు జయమిస్తానని దేవుడు అక్కడ వాగ్దానం ఇచ్చాడు. ఏ విషయంలో కూడా నువ్వు దిగులు పడద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు అన్ని సమయాల్లో, అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో నేను నీకు సహాయం చేస్తానని దేవుడు అబ్రాహాము సంతానంతో దేవుడు మాట్లాడిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు సంబంధులు అబ్రాహాము సంతానమని గల్తీ రాసిన పత్రికలో వ్రాయబడి ఉన్నది. విశ్వాస సంబంధులందరూ అబ్రాహాము సంతానమని వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం వింటున్నటువంటి మీరును, దేవుని పిల్లలైన మీకును దేవుడిస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఏమిటంటే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండం 26వ అధ్యాయము 23, 24 వచనాల్లో కూడా అక్కడ అబ్రాహాము కుమారుడైన ఇస్సాకుతో దేవుడు ఏమన్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము అని దేవుడు చెప్పాడు. మన జీవితంలో ఎలాంటి భయాలున్నా, శత్రు భయమైన, రోగ భయమైన, మరణ భయమైన, ప్రతికూల పరిస్థితులను చూచి నువ్వు భయపడుతున్నావేమో, ఏ పరిస్థితులు నీ చూచి నువ్వు భయపడుతున్నావు, ప్రతి పరిస్థితుల నుండి నీకు కలిగిన భయములన్నిటి నుండి కూడా దేవుడు విడిపించి తప్పించి నీకు జయం ఇవ్వగలిగినటువంటి వాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు తోడైండి నువ్వు వెళుచున్నటువంటి ఈ కాల ప్రయాణంలో, నీ జీవితంలో దేవుడు అన్ని సమయాల్లో నీకు తోడుగా ఉండి ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు జయమిస్తాడు. భవిష్యత్తును చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీకున్న పరిస్థితులను చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చిన వాగ్దానం పట్ల విశ్వాసం కలిగి ఉండి నువ్వు బలపడి ధైర్యంగా ఉండాలని దేవుడి వాక్యము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్లో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుంచి 33వ వచనం వరకు ఉన్న భాగంలో అక్కడ యేసు ప్రభు తన శిష్యులతో ఏం చెప్పాడనంటే, మీరు నాకంటే ముందుగా మీరు అద్దరికి వెళ్ళండి అని శిష్యులను బలవంతం చేసి పంపించినట్టుగా మనం చూస్తాం. అక్కడ శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, సముద్రం మధ్యకు వెళ్ళినప్పుడు పెద్ద తుఫాను రేగి
అలల చేత కొట్టబడినప్పుడు వారు ఆ తుఫాను నుండి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వారు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆ తుఫాను నుండి వారు తప్పించుకుని వారి ప్రాణాలు కాపాడుకోవాలని వారు ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ దేవుడు, మీరు నాకంటే ముందుగా వెళ్ళండి, నేను తర్వాత వస్తానన్నట్టుగా ప్రభువు చెప్పాడు. వస్తానని ప్రభువు వస్తాడు కదా అని ఎదురు చూశారు. కానీ నిజంగానే వారు అపాయకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, అక్కడ ప్రాణభయంతో వాళ్ళు ఉన్నప్పుడు, వారు మరణకరమైన పరిస్థితిలో వారు ఉన్నప్పుడు, తుఫాన్ అనేటువంటి సమస్యలో వారు చిక్కున్నప్పుడు, దేవుడు నిజంగా ఆ సమయంలో వచ్చి వారిని ఆదుకొని వారిని అవతలకు ఒడ్డుకి తీసుకెళ్ళినట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. ఈ వాక్య భాగంలో మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో నిజంగా దేవుడు అక్కడ ఆ శిష్యులకు తోడై ఉండి వారితో ఉండి వారికి జయమిచ్చినట్టుగా చూడగలం. ఇక్కడ ప్రభువు ఆయన ఏమై ఉన్నాడు ఈ వాక్య భాగంలో మనం చూడగలం. ఇక్కడ శిష్యుల్ని ఎందుకు బలవంతం చేశాడంటే, చూడండి అక్కడ మత్తయి సువార్త 14వ అధ్యాయము, అక్కడ సందర్భం ఏంటంటే, దేవుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకి ఆయన ఆహారం పెట్టారు. 14వ అధ్యాయంలో మీరు 19వ వచనం 20వ వచనంలో మీరు చూడగలరు. 21వ వచనం 14, 21వ వచనంలో స్త్రీలను పిల్లలను గాక తిరిగినవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. దేవుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలను దేవుడు ఆశీర్వదించగా 5,000 మంది పురుషులకు ఆహారం పెట్టబడింది. దేవుడు ఆ కొద్ది దాన్ని ఆశీర్వదించగా సరిపోయింది, ఇంకా మిగిలింది. మనకున్నది కొంచెమైనా దేవుని చేతిలో మనం పెట్టినప్పుడు, నీకున్నది ఏదైనా అది దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది ఎన్నటెన్నటికి. కాబట్టి ఈ ఈ సందర్భంలో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకి ఆహారం పెట్టినప్పుడు, ఆ గొప్ప అద్భుతం అక్కడ చేసినప్పుడు, అక్కడున్న జనసమూహం కొంతమంది ఏం చేశారంటే, యేసు ప్రభుని రాజుగా చేస్తే బాగుంటుంది, మనకిక కష్టపడాల్సిన అవసరం లేదు, ఆయన వెంట మనం తిరిగితే మనకు రొట్టెలు దొరుకుతాయి, మనకు ఆహారం దొరుకుద్ది, మనం ఏ పని చేయాల్సిన అవసరం లేదని ఉద్దేశించి యేసు ప్రభుని రాజుగా చేయాలని ఉద్దేశించారు. ఈ విషయాన్ని, ఈ తలంపులు ఎరిగినటువంటి దేవుడు శిష్యుల్ని మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు సముద్రం అవతలికి, గలిలయ సముద్రం అవతలికి ఒడ్డుకి వెళ్ళండి అని వారిని అక్కడ బలవంతం చేశాడు. చూడండి 14వ అధ్యాయము 22వ వచనం, వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. బలవంతము ఎందుకు చేయవలసి వచ్చింది అనంటే, మనము గమనించినట్లయితే ఇదే సందర్భము యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూడగలం. బలవంతం చేయడానికి గల కారణం ఏంటో అక్కడ మనం ఈ విషయాన్ని గమనించగలం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా అక్కడ 10వ వచనంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులకి అక్కడ ఆహారం పెట్టినట్టుగా మనం చూస్తాం. చూడండి యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం, ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు టద్దరినున్న కపెర్నహూమునకు పోవుచుండిరి. అంతలో చీకటి ఆయన గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. ఆయన కోసం ఒక చిన్న దోణిని విడిచిపెట్టారు అక్కడ. మీరు నాకంటే ముందుగా అద్దరికి వెళ్ళండి, నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అని యేసు ప్రభువు వారి శిష్యులను పంపించేశాడు. ఎందుకు వారిని బలవంతం చేశాడంటే, ఎప్పుడైతే ఈ అద్భుతాన్ని దేవుడు చేశాడో, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషులకు ఆహారం పెట్టాడో, ఈ జనసమూహానికి ఒక తలంపు వచ్చింది. యేసుని రాజుగా చేస్తే బాగుంటుంది, మనకి కష్టపడాల్సిన అవసరం లేదు, ఆహారం కోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు, మనకు ఆహారం దొరికిద్ది అని స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఆయన రాజుగా చేయాలనుకున్నారు. కానీ యేసు ప్రభువారు ఇహలోకానికి ఆయన రాజు కాదు, ఆయన రాజులకే రాజు. ఆయన నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని దేవుడు పిలాతుతో చెప్పాడు. ఆయన పరలోకపు రాజు, ఈ విశ్వమంతటికి రాజు, రాజులందరికీ రాజు, ఆయన సర్వాధికారి అయినటువంటి వాడు. ఈ జనసమూహం ఇలాంటి స్వార్థపూరితమైన ఆలోచన కలిగి ఉన్నారు. వారి ఆలోచనలో ఈ శిష్యులు ఎక్కడ ఏకీభవించి ఇహలోక సంబంధమైన ఆలోచనలో వారు ఉంటారేమోననే ఉద్దేశంతో, వారితో పాటు ఏకీభవిస్తారేమోననే ఉద్దేశంతో
వారిని బలవంతం చేసి మీరు అవతల ఒడ్డుకి వెళ్ళిపోండి అని పంపించేశారు. శిష్యులు ఏం చేశారంటే ఆయన కోసం ఒక చిన్న దోణి వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ విషయాన్ని మనం అక్కడ 6వ అధ్యాయము 22వ వచనంలో మనం చూడగలం. మరునాడు సముద్రపు టద్దరి నిలుచున్న సమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి ఏదియూ లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. ఆయన రావడానికి ఒక చిన్న దోణి వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళిపోయారు. సముద్రం మధ్యలోకి వెళ్ళగానే గొప్ప తుఫాను వచ్చింది. ఆ మాట మనము మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 45వ వచనం, ఆయన జనసమూహమును పంపివేయనంతలో దోణి ఎక్కి అద్దరునున్న బెత్సయిదాకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు ఆ దోణి సముద్రం మధ్య నుండెను. ఆయన ఒంటరిగా మెట్ట ఉండెను. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించట్లో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చి అనే మాట మనం అక్కడ చూస్తున్నాం. నాకంటే ముందుగా అద్దరికి వెళ్ళండి అని చెప్పాడు. అంటే నేను తర్వాత వస్తానని చెప్పినట్టే కదా. అంటే నేను వస్తాను మీరు వెళ్ళండి అన్నాడు. అంటే ఆయన మాట ఇచ్చాడు, నాకంటే ముందుగా మీరు అద్దరికి వెళ్ళండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తాం, తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతం చేశారు. కాబట్టి ఆ మాటలో నేను తర్వాత వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పినట్టే కదా. కాబట్టి ఆయన మాట ఇచ్చాడు వాళ్ళకి. ఆయన మాట చొప్పున వారు సముద్రంలో ప్రయాణం చేశారు. సముద్రం మధ్యకి వెళ్ళగానే గొప్ప సుడిగాలి రేగి ఆ దోణిని కొట్టగా వారు మిక్కిలి అపాయకరమైన పరిస్థితిలో ఉన్నారనేటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. వారు మిక్కిలి కష్టపడుతున్నారు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి. ఏదో ఒక విధంగా అద్దరికి వెళదాం అని వారు ప్రయాసపడుతున్నారు. వారు అపాయకరమైన పరిస్థితిలో వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడే వాక్యం యొక్క అంశం ఏంటంటే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఎలాంటి పరిస్థితులకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ప్రభువు నీతో ఉన్నాడు. ఈ లోకమనే సముద్రంలో, నీ జీవితం అనే పడవలో యేసయ్యను కలిగి నువ్వు ప్రయాణం చేస్తే, కష్టాలనే పెను తుఫాన్లు ఎన్ని వచ్చినా అట్టి పరిస్థితుల నుండి దేవుడు నిన్ను విడిపించి అవతల ఒడ్డుకి నిన్ను చేర్చగలిగినవాడు యేసయ్య. అలాంటి సమర్థుడు ఆయన మాట తప్పనివాడు. అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో నీతో ఉంటాడు. కష్టాల్లో, శ్రమల్లో, శోధనల్లో, బలహీనతల్లో మనుషులు నీ విడిచిపెట్టొచ్చు కానీ దేవుడు మాత్రం నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఇక్కడ యేసు ప్రభు శిష్యుల్ని ముందుగా పంపించాడు. ఆయన ఏం చేశాడంటే ఆయన కొండ ఎక్కి ఆయన ప్రార్థన చేశాడు. చూడండి 14-23 వచనం, ఆయన ఆ జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఆయన కొండ ఎక్కి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు కూడా మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో యేసు ప్రభు వారు ఉన్నప్పుడు కూడా మనము యోహాను సువార్తలో మనం చూడగలము. ఏమనంటే నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను అనే మాట కూడా మనము చూస్తాము. 17వ అధ్యాయం 9వ వచనం, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థించట్లేదు, నీవు నాకు అనుగ్రహించున్న వారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఆయన కొండ ఎక్కి తన వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క ప్రార్థనలో నీకు తోడుగా ఉన్నాయి. ఈరోజు యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన కూర్చున్న ప్రభు మన కొరకు నిరంతర యాజకుడిగా ఉండి ఆయన మన కొరకు ప్రార్థన చేయుచున్నాడు. కాబట్టి దేవుని ప్రార్థనలు నీకు తోడుగా ఉన్నాయి. మన కొరకు ప్రార్థన చేసేది ఎవరు? మన కొరకు యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారు. మన కొరకు సేవకులు ప్రార్థన చేస్తున్నారు. మన కొరకు సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. మన కొరకు ప్రార్థన చేసేవారు ఉన్నారు చాలామంది. అలాగే ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే ఆ కీర్తనకారుడు అంటాడు, నీ ప్రార్థనలు నాకు తోడుగా ఉన్నాయి అనే మాట 42వ కీర్తనలో మనం ఒక భక్తుడు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించగలం. కోరహు కుమారులు 42వ కీర్తన 8వ వచనంలో చూస్తే, ఆయనను పగటివేళ యెహోవా తన కృప కలుగను ఆజ్ఞాపించును, రాత్రివేళ ఆయన గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును.
ఇక్కడ 42వ అధ్యాయం 7వ వచనంలో నీ జల ప్రవాహ ధారల ధ్వని విని కరుడు కరుడను పిలుచుచున్నది. నీ అలలనియు నీ తరంగములనియు నా మీదగా పొర్లి పారి ఉన్నవి. అంటే కష్టాలనే పెను తుఫాన్లు నా జీవితం అనే నావను కొడతా ఉన్నాయి. నన్ను నేను రక్షించుకోలేని స్థితిలో నేనున్నాను. అపాయకరమైన పరిస్థితుల్లో భయంతో ఆందోళనతో నేనున్నాను. కానీ నీ ప్రార్థనలు నాకు తోడుగా ఉన్నాయని అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. అలాగే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కూడా సముద్రంలో ప్రయాణం చేస్తున్నటువంటి శిష్యుల విషయంలో ఆయన కొండ ఎక్కి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన వారికి తోడుగా ఉందన్నది మొదటి విషయం మీరు గమనించాలి. రెండోది, ఆయన నాకంటే ముందుగా మీరు వెళ్ళండి నేను వస్తానన్నాడు కదా. ఎలాంటి సమయంలో వచ్చాడంటే కరెక్ట్గా వారు తుఫాన్లో చిక్కుని వారు మిక్కిలి కష్టపడుచుండగా చూచి అనే మాట రాయబడింది అక్కడ. మార్క్స్ వార్తలో మీరు చూస్తే ఆ తుఫాన్లో వారు ఎంతో పోరాడుతున్నారు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వారు పోరాడుతున్నారు. ఏదో ఒక విధంగా అవతల ఒడ్డుకి వెళ్ళాలి, దరి చేరాలని వారు పోరాడుతున్నారు. ఆ సమయంలో ఆ యొక్క పరిస్థితిని దేవుడు చూచాడని అక్కడ రాయబడింది. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 48వ వచనంలో అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుట్లో వారి మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి అనే మాట మనం చూస్తున్నాం. వారి మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూశాడు. సాయంకాలమున బయలుదేరిన ఈ నావా ఇంకా అవతల ఒడ్డుకి వెళ్ళలేదు. గలిలయ సముద్రము 7 మైళ్ళు వెడల్పు, ఇంచుమించు 14 మైళ్ళు పొడవు ఉంటుంది గలిలయ సముద్రం. హెర్మోను అనే మంచు పర్వతము, లెబానోను అనే మంచు పర్వతము, 2 మంచు పర్వతాలు నీరు కరిగి అలాగా నీరు పారి గలిలయ సముద్రం ఏర్పడి అక్కడి నుండి యోర్దాను నదిగా పారి మృత సముద్రంలో కలుస్తుంది ఆ నీరు. ఈ గలిలయ సముద్రం మంచినీటి సరస్సు 7 మైళ్ళు వెడల్పు, ఇంచుమించు 14 మైళ్ళు పొడవు కలిగినది. కాబట్టి వీళ్ళు అవతల ఒడ్డుకి వెళ్దామని వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. కానీ మధ్యలో తుఫాన్లో చిక్కుంది పడవ. ఆ పడవలో ఉన్నటువంటి వీళ్ళు ఎంతగానో పోరాడుతున్నారు. యేసయ్య ఆ పడవలో లేకపోయినా ఆయన ప్రార్థనలు వారికి తోడుగా ఉంది. రెండోది, ఆ వారి మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి అనే మాట రాయబడింది. ఆ చీకటిలో ఆయన ఎలా చూశాడు? దేవునికి పగలియు రాత్రియు ఆయనకి ఏకరీతిగానే ఉన్నాయి అనే మాట మనము 139వ కీర్తనలో అక్కడ దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. నేను కూర్చుండుట, నేను నిలుచుట అన్నీ నీకు తెలియను. నీకు అక్కడ చూడండి, ఆ 139వ కీర్తన 12వ వచనంలో చీకటైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగలు వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. దేవునికి అన్నీ తెలుసు. చీకటిలో కూడా వారి పరిస్థితిని ఎరిగి ఉన్నాడు. చీకటిలో కూడా ఆ కష్టాన్ని ఎరిగి ఉన్నాడు, చూచి ఉన్నాడు. ఆయన దేవుడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఆ చీకటిలో వారు ప్రయాసపడుతున్న ప్రయాసాన్ని కూడా ఆయన చూచాడు. వారు మిక్కిలి కష్టపడుచుండగా చూచి రాత్రి 4వ జామున, అంటే ఇంచుమించు తెల్లవారుజామున 3 to 6 గంటల వరకు 4వ జాము, అంటే సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు మొదటి జాము, రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు 2వ జాము, రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు 3వ జాము, తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు 4వ జాము, తెల్లవారుజామున 3 గంటలకు 3వ జాము వెళ్ళిపోయి 4వ జాము ప్రారంభమైంది. కాబట్టి ఆ చీకటిలో ఇంకా తెల్లవారలేదు. ఆ చీకటిలో ఆయన ఎలా చూశాడు వారి పరిస్థితిని? ఆయన దేవుడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, నువ్వు భయంతో ఉన్నావో, ఆందోళనతో ఉన్నావో, ఏ సమస్యను చూసి భయపడుతున్నావో, ఏ కష్టాన్ని చూసి భయపడుతున్నావో, ఏ అప్పును చూసి భయపడుతున్నావో, భవిష్యత్తును గురించినటువంటి విషయాలు చూసి భయపడుతున్నావేమో, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, నా ప్రార్థనలు నీకు తోడుగా ఉన్నాయి, నేను ప్రతి పరిస్థితిని చూస్తున్నాను, నీకు తోడైండి అన్ని పరిస్థితులు నీకు విజయం ఇస్తానని దేవుడు ఈ నూతన సంవత్సరంలో గొప్ప వాగ్దానము దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ మాటల చేత నీవు బలపడాలని దేవుడు కోరుతున్నాడు. ఈ మాటలు నమ్మినట్లయితే నీ ప్రతి పరిస్థితి నుండి ఏ విషయాలైతే చూసి భయపడుతున్నావో అట్టి పరిస్థితుల నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. అక్కడ చూడండి, బైబిల్లో మనం గమనించినట్లయితే యాకోబుతో దేవుడు అన్న మాట ఏంటో తెలిసిన, లాబాను నీకు చేయుచున్నది యావత్తును నేను చూచి తిని అని దేవుడు అక్కడ యాకోబుతో అన్నాడు. లాబాను అనేటువంటి ఆయన యాకోబు అన్యాయం చేశాడు.
యాకోబుకి అన్యాయం చేస్తున్నాడు. నష్టపోయిన దాన్ని కూడా తన మీదే వేస్తున్నాడు. జీతం మారుస్తున్నాడు. 10 మార్లు జీతం మార్చాడు. కాబట్టి లాబాను చేస్తున్న అన్యాయాన్ని, లాబాను తన విషయంలో చేస్తున్న నష్టాన్ని దేవుడు చూచి యాకోబుతో అంటున్నాడు, నువ్వు అన్యాయం అనుభవించడం నేను చూస్తున్నాను. నువ్వు నష్టాన్ని అనుభవిస్తున్న విషయాన్ని కూడా నేను చూస్తున్నాను. నువ్వు ఏ విషయంలో మానసికంగా బాధపడుతున్నావో ఆ పరిస్థితిని కూడా నేను చూస్తున్నాను. నువ్వేం భయపడొద్దు. నేను లాభానికంటే నిన్ను ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతానని దేవుడు చెప్పాడు. అలాగనే ఉంచాడు. అలాగే ఈరోజు ఏ విషయంలో నువ్వు చూసి మానసికంగా బాధపడుతున్నావో, భయపడుతున్నావో, ఆందోళన చెందుతున్నావో దేవుడు నీకు తోడైనాడు. దేనికి భయపడకు. అలాగే బైబిల్లో మనం గమనించినట్లయితే నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఫరో మిమ్మును బాధ పెడుతున్నటువంటి స్థితిని నేను చూచాను అని అక్కడ మోషేతో దేవుడు మాట్లాడాడు. దేవుడు మోషేతో మాట్లాడాడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి మాట్లాడుతున్నాను. నా ప్రజలు అనుభవిస్తున్నటువంటి శ్రమను, ఫరో చేత అనుభవిస్తున్నటువంటి బాధను నేను చూచాను. నేను దిగి వచ్చున్నాను. నువ్వు వారిని విడిపించాలని మోషేతో మాట్లాడినటువంటి విషయము, సందర్భము నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో మనము చూడగలం. కాబట్టి ఈరోజు దేవుడికి అన్నీ తెలుసు. ఆనాడు మరణకరమైన రోగముతో బాధపడుతున్న, మరణ భయముతో ఉన్న హిజ్కియాని విషయంలో దేవుడు మాట్లాడిన విషయము, నువ్వు కన్నీళ్ళు విడుచుట నేను చూచితిని అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవునిలారా, దేవుడికి అన్నీ తెలుసు. మనుషులమైన మనకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఇక్కడ శిష్యులు ఆ తుఫాన్లో వారు చిక్కుని వారు ప్రయాసపడుతున్న విషయము, మరణ భయముతో ఉన్నటువంటి విషయము, అవతల ఒడ్డుకి వెళ్ళలేని పరిస్థితి, తమ శక్తియుక్తులు అన్నీ ఉపయోగించారు కానీ వారి వల్ల కాకపోయింది. అలాంటి పరిస్థితిని చూసిన దేవుడు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి ఆయన వారిని ఆదుకున్నాడు. వారు వస్తున్న సమయంలో చూచి ఆయన భూతమని చెప్పుకుని భయం చేత కేకలు వేశారు. ఆ చీకటిలో ఆయన దగదగా మెరిసిపోతున్న వస్త్రాలు. ఆయన దేవుడు కాబట్టి దైవత్వం మాత్రమే సముద్రం మీద నడవగలదు. కాబట్టి మానవత్వం సముద్రం మీద నడవలేదు, దైవత్వం మాత్రమే సముద్రం మీద నడవగలదు గనక ఆయన దేవుడు కాబట్టే ఆయన సముద్రం నడుచుకుంటూ వారి దగ్గరికి వస్తున్న సమయంలో వారు భూతమని చెప్పి భయపడ్డారు. 14వ అధ్యాయము 26వ వచనం, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత కేకలు వేసిరి. వెంటనే 27వ వచనం, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, భయపడకము, ధైర్యము తెచ్చుకొనుము అని అంటున్నాడు దేవుడు. నేనే వస్తానని చెప్పిన వాడు నేనే ఆయన్ని. అంటే పేతురు అంటున్నాడు, పడవలో ఉన్న పేతురు, నీవే అయితే నేను కూడా సముద్రం నడవడానికి సెలవి అన్నాడు. అప్పుడు నేను నమ్ముతాను అన్నట్టుగా రా అనగానే పేతురు కూడా సముద్రం మీద నడిచాడు. అంటే దేవుని మాటకు మనం లోబడితే దేవుడు ఏ పరిస్థితుల్లోనైనా సరే నీకు జయమివ్వగలడు. ఏ పరిస్థితుల్లోనైనా సరే నిన్ను నడిపించగలడు. ఏ అలలైతే, ఏ తుఫాన్ అయితే భయపెట్టిందో అదే తుఫాను, అదే అలను అణగద్రొక్కుని యేసు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. అదే అలలను అణగదొక్కుంటూ శిష్యుడైనటువంటి పేతురు యేసు వైపు చూస్తూ ఆయన ఆ అలలన్నీ అణగదొక్కుంటూ వెళ్ళాడు. అంటే యేసయ్య వైపు నువ్వు చూస్తే ఖచ్చితంగా దేవుడు నీకు జయమివ్వగలడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన దేవుడు కాబట్టి ఆ చీకటిలో కూడా వారి ప్రయాసాన్ని, వారి యొక్క అపాయకరమైన స్థితిని ఆయన చూచాడు. రెండోది మాట ఇచ్చాడు, నాకంటే ముందు వెళ్ళండి, నేను వస్తానన్నట్లుగా. వస్తానన్న ఆయన కరెక్ట్గా అదే శ్రమలో, కష్టమైన పరిస్థితిలో ఆయన వచ్చి వారిని ఆదుకున్నాడు. అక్కడ చూడండి, మనం చూసినట్లయితే ఆ పేతురు సముద్రం మీద నడుచుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళాడు. వెళుతున్న సమయంలో అక్కడ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అనే మాట ఉంది. అక్కడ చూద్దాము 29వ వచనం, ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. ఎప్పుడు కూడా లోకం వైపు చూడబాకు, వెనక వైపు చూడబాకు, యేసు వైపు చూడు. నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి సమస్యలో నీవు ఉన్నా, కష్టాలని పెను తుఫాన్లో నీ జీవితము నలపబడుతున్నా యేసు వైపు చూడు. దేవుడు అన్ని పరిస్థితుల్లో నీకు దేవుడు జయాన్ని ఇస్తాడు. అవి నీ తల మీద ఉండవు, నీ కాళ్ళ కిందకి వెళ్ళిపోతాయి. యేసు వైపు చూడు.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడింది, మన ఎదుట ఉన్న పందెములో ఓపికతో పరిగెత్తుదాము, యేసు వైపు చూచుచు. యేసు వైపు చూస్తే ప్రతి అవమానము జయించగలవు, యేసు వైపు చూస్తే ప్రతి నిందను జయించగలవు, యేసు వైపు చూస్తే ప్రతి పరిస్థితిని కూడా నీవు జయించగలవు. ఎందుకంటే దేవుడు జయించాడు కాబట్టి నీకు ఆయన జయము ఇవ్వగలిగినవాడు. కాబట్టి ఇక్కడ పేతురు గాలి వైపు చూచి మునిగిపోసాగినప్పుడు వెంటనే పేతురు, ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేశాడు. 30వ వచనంలో ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. నీ జీవితంలో కూడా ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి సమస్యలో నీవు ఉన్నా, ఇబ్బందుల్లో నువ్వు ఉన్నా ఒక చిన్న ప్రార్థన చేసేసాయి. నువ్వు ఎవరివైనా కావచ్చు. ఈ దేవుని మాటలు వింటున్న నీవు ఏ పరిస్థితులు గుండా నువ్వు నలిగిపోతున్నావో, మానసికంగా శారీరకంగా ఏ కష్టాలని పెను తుఫాన్ల చేత కొట్టబడుతున్నావో, విశ్వాసముతో యేసు వైపు చూస్తూ ప్రార్థన చేయి. అన్ని పరిస్థితులు ఆయన ఖచ్చితంగా నీకు జయమిస్తాడు. ఒక చిన్న ప్రార్థన పేతురు చేశాడు, ప్రభువా నన్ను రక్షించు అనగానే యేసు ప్రభువారు వెంటనే యేసయ్య చెయ్యి చాపి అతని పట్టుకుని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఇక్కడ పేతురు తప్పులు ఎంచలేదు. అక్కడ నువ్వెందుకు నా వైపు చూడకుండా గాలి వైపు ఎందుకు చూసావు అని అనలేదు. ప్రేమతో గద్దించాడు. నువ్వు విశ్వాసం ఉంచిన నీవు, నా మీద విశ్వాసం ఉంచిన నీవు నా మీద విశ్వాసం ఉంచాలి కదా, వెనకకి ఎందుకు చూసావు, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అన్నాడు. సందేహం వద్దు, అల్పవిశ్వాసం వద్దు. అల్పవిశ్వాసము నీ జీవితంలో జయం ఇవ్వదు. విశ్వాసం మాత్రమే నీకు జయాన్ని ఇస్తుంది. లోకమును జయించినది విశ్వాసం వల్లనే లోకమును జయించగలం. ఈ యోహాను రాసిన మొదటి పత్రికలో ఏమి రాయబడి ఉన్నదంటే 5వ అధ్యాయము 4వ వచనం, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసము జయాన్ని తీసుకుని వస్తుంది. లోకంలో ఏ పరిస్థితుల్లో నీవు ఓడిపోయాను అనుకుంటున్నావో, నువ్వు యేసు వైపు చూసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు ఓడిపోతున్నా అనుకున్న నీకు జయాన్ని ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి దేనికి నువ్వు భయపడబాకు. ప్రభు అన్ని సమయాల్లో, అన్ని కాలాల్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది. ఆయన ప్రార్థన నీకు తోడుగా ఉన్నది. ఆయన కన్నులు నిన్ను చూస్తున్నవి, నీ పరిస్థితులు చూస్తున్నాయి. ఆయన ఖచ్చితంగా నిన్ను ఆదుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒక చిన్న ప్రార్థన చేయి, ప్రభు ఇలాంటి పరిస్థితుల్లో నేను బ్రతుకుతున్నాను, నాకు జయమీ ప్రభు అని ప్రార్థన చేయి. ఇక్కడ చూడండి, పేతురు యేసు ప్రభుతో కలిసి వారిద్దరూ కలిసి సముద్రం మీద నడుచుకుంటూ ఆ ధోని ఎక్కినప్పుడు అలా గాలి అణిగిన అనే మాట మనం అక్కడ చూస్తాం. 32వ వచనం, వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగెను. యేసుతో నువ్వు కలిసి ప్రయాణం చేస్తే ఏదైనా అణిగిపోవాల్సిందే, ఏదైనా పాపం అణిగిపోవాల్సిందే, అపవాదిక క్రియలు అణిగిపోవాల్సిందే, నిన్ను ఏవి భయపడుతున్నావో అవన్నీ నీ కాళ్ళ కింద అణిగిపోవాల్సిందే. ఈ 2026వ సంవత్సరంలో, ఈ కాల ప్రయాణంలో, ఈ నూతన సంవత్సరంలో నువ్వు యేసుతో కలిసి ప్రయాణం చేసినట్లయితే దేవుడు అన్ని పరిస్థితుల్లో నీకు జయమిస్తాడు. దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నా, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నీ జీవితంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే ఎలాంటి పరిస్థితులు నువ్వు భయపడుతున్నావో అట్టి పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. నిన్ను ఏ స్థితిలో ఉంచుతాడంటే ఆయన స్తుతించే విధంగా నీ పరిస్థితులు మార్చగలిగినవాడు. ఆయన్ను ఆరాధించే విధంగా దేవుడు నీ పరిస్థితులను మార్చగలిగినవాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. నువ్వు భయపడుతున్న ప్రతి పరిస్థితులు ఇంకా నిన్ను వెంటాడుతున్నాయేమో, అట్టి పరిస్థితుల నుంచి ఆయన నిన్ను విడిపించి నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. పేతురు వలె ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయి. నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, అయితే దేవుడి గొప్ప వాగ్దానము నీకు ఇస్తున్నాడు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఏ పరిస్థితులు భయపడుతున్నావో ఆ పరిస్థితులు నీకు జయమిస్తానని దేవుడు చెప్తున్నాడు. నీ జీవితంలో నువ్వు జయము చూడబోయే రోజు ఆసన్నమైనది. ఈ వాగ్దానం పట్ల విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి. దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నాతో కలిసి ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీరు ఇచ్చిన ఈ వాగ్దానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని చెప్పిన దేవుడు. ఆనాడు శిష్యులు సముద్రంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చి వారిని కొట్టినప్పుడు, అలలో చేత ధోని నిండినప్పుడు, ప్రభువా అపాయకరమైన పరిస్థితుల్లో వారు మిక్కిలి కష్టపడుచుండగా నీవు నాయన వారి కొరకు ప్రార్థించావు. సమయంలో
వచ్చి నువ్వు ఆదుకున్నావు ప్రభు. వారి వద్దకు వచ్చి మీరు వారిని ఆదుకొని వారి ప్రార్థన విని వారిని ఆ పరిస్థితులను విడిపించి అవతల ఒడ్డుకు తీసుకుని వెళ్ళావు. ఈరోజు కష్టాలనే పెను తుఫాన్ల చేత కొట్టబడుతున్నటువంటి బాధపడుతూ మిక్కిలి శ్రమపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారో మీరు చూసే దేవుడు అయినావు, వారిని విడిపించే దేవుడు అయినావు, వారికి సహాయం చేయగలిగిన దేవుడు అయినావు, వారిని ఆదుకునే దేవుడు అయినావు. నీ ప్రార్థనలు వారికి తోడుగా ఉంచండి. నీవు వారికి తోడుగా ఉండి అన్ని పరిస్థితులు వారికి జయమిచ్చి నడిపించమని ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టి వారి మీద ఉంచి మీరే మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దీవులు దేవుని వాక్యమైన మీ అందరికీ దేవుడు తన కృపాక్షేమములు భద్రత కాపుదల దేవుని సహాయం మీకు తోడైంది నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నెంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.